శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 4 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 5వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వశిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. మూడవ జన్మలో సాత్వతికి శిశుపాల దంతవక్తులుగా జన్మించారు. ఆ ఇద్దరు కూడా ద్వేష రోషాదులతోటే పుట్టారు. ఎవరు? జయ విజయులు కదా. ముందు హిరణ్యకశిప హిరణ్యాక్షులుగా, ఆ తర్వాత రావణ కుంభకర్ణులుగా, ఆ తర్వాత శిశుపాల దంతవక్తులుగా జన్మించారు. అలా జన్మించిన వాళ్ళు ద్వేష రోషాదులతోనే పుట్టారు. చిరకాలం పాటు విష్ణువు ఏడ వైరభావంతో ఉన్నారు. హరిని దూషించడం వారికి పుట్టుకతోనే ప్రారంభమైంది. మహావైర్యంతో నిత్యక్రోధంతో హరిని నిందించేవాడు. హరిభక్తుల్ని బాధిస్తూ వేధిస్తూ ఉండేవారు. ఆ స్వామిని పట్టి పరిమార్చాలనే ఉద్ధృతమైన ఉత్కంఠతతో అదే ధ్యాసతో ఉండేవారు. వాళ్ళకి వేరే ఆలోచనే లేదు. ఊహలన్నీ ఆయన చుట్టే. అలా వారి గుండెల్లో హరి నిండిపోయాడు. అంచేత వారి పాపం పండిపోయింది. కృష్ణ పరమాత్మ ఇప్పుడు వారి శిరస్సులను సుదర్శనంతో ఖండించి వేశాడు. సనక సనందనాథులు ఇచ్చిన శాపం గడువు పూర్తయినందుచేత తిరిగి వాళ్ళు హరి సాయుధ్యం పొందారు. ఈ విధంగా నారద మహర్షి చెప్పిందంతా విన్న ధర్మరాజు మళ్ళీ అన్నాడు, ఓ తాపసేంద్ర, రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుడు శ్రీహరి పద్మాలను ధ్యానించే గుణవంతుడు, పసివాడు, గొప్పదైన మేధ కలవాడు అయిన తన కుమారుణ్ణి చూసి సంతోషించాల్సింది పోయి ఆ బాలుణ్ణి పట్టి శిక్షించడానికి కారణం ఏమిటి? హిరణ్యకశిపుడికి అతని పుత్రుడైన ప్రహ్లాదుడి పట్ల అంత వైరం ఎందుకు కలిగింది? శ్రీహరి అవతారమైన నరసింహుని కథలు వ్యధలు పోగొట్టేవి, అనంతమైన సంసార సాగరాలు దాటించేవి. దేవతలకు, యక్షులకు, నాగులకు, స్త్రీ పురుష జాతులకు అందరికీ కూడా క్షేమాన్ని కలిగించేవి. అందువల్ల ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎలా శిక్షించాడో చెప్పు మునిచంద్ర, నా సందేహం నివృత్తి చెయ్యి అనగానే నారద మహర్షి చెప్పడం ప్రారంభించాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో, అంటే విష్ణువు యొక్క అవతారం ఎవరాయన? యజ్ఞవరాహమూర్తి కదా. ఆయన చేతిలో హతుడైనాడని విని హిరణ్యకశిపుడికి రోషం చేత, శోకం చేత మనస్సు అగ్నిగుండంగా మండిపోయింది. కళ్ళలో నుంచి వచ్చే చూపులు నిప్పులు కక్కుతూ దావాగ్ని జ్వాలలాగా ఉన్నాయి. ఆ పొగలు ఆకాశంలోకి వ్యాపించాయి. మెరుపుల్లాగా దగదగ మెరుస్తున్న పళ్ళు పటపటలాడించాడు. భయంకరమైన కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడిపోయాయి. అతడు ఎడతెగని శత్రుభావంతో ఎగిరిగిరి పట్టడం మొదలుపెట్టాడు. భయంకరమైన కోరలను, ఉగ్రమైన చూపులను, దుర్నిరీక్షమై ముడిపడిన భృగుటి కలవాడై అమితమైన కాంతులు వెదజల్లే శూలాన్ని చేత్తో అందుకున్నాడు. సభా మండపంలోకి వచ్చి నిలుచున్నాడు. అక్కడున్న పులోమ, విప్రచిత్తి, శకిని మొదలైన ప్రముఖ దైత్యుల్ని, దానవుల్ని చూసి ఇలా అన్నాడు, మిత్రులారా, నాకు సాక్షాత్తు సహోదరుడు, మీకు మక్కువ గల మిత్రుడు అయిన హిరణ్యాక్షుడు సామాన్యుడు కాదు కదా. యుద్ధధర్మ మర్మజ్ఞుడు, బాహుబలంతో దేవయక్షగణాలని నిర్వీర్యుల్ని చేసిన మహాబల పరాక్రమశాలి. అటువంటి హిరణ్యాక్షుణ్ణి హరి పంది రూపంలో వచ్చి వధించి ఆయన అంతఃపుర కాంత సౌభాగ్యాలు హరించాడు. వైకుంఠవాసి అయిన హరి మన హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. సోదరులారా, ఆ వరాహంగాడు మహామాయగాడు. నీళ్లలో ఉంటాడు, అడవుల్లో దాగుతాడు,
ముళ్ళ సమూహంలో దొరబడి ఉంటాడు. వాడి పుట్టు పూర్వోత్తరాలు ఎవరికి తెలియవు, ఎక్కడి వాడో కూడా తెలియదు. ఎవరికి తెలియవు, ఎక్కడి వాడో తెలియదు. మనం ఎదుర్కొంటే తాను ఎదుర్కొంటాడు. వెంటపడితే ఎన్నటికీ అలసిపోడు, దొరికిపోడు, చిక్కినట్లే ఉండి తప్పించుకుపోతాడు. కాబట్టి మనం ఒక మాయోపాయం చేయాలి. మనం లోబడకుండా జాగ్రత్తగా అతను మనకు లోబడేలాగా పట్టుకోవాలి. అది సాధ్యమేనా వీరులారా? ఆ హరి నా భుజ బల పరాక్రమాలు విని పోరాడటానికి భయపడి సముద్రంలో దాగితే దాగి ఉండవచ్చు కాక, యుద్ధ విద్యలో నా అచంచలమైన ధైర్య సాహసాలు చూచి వెన్నిచ్చి పారిపోయినా పారిపోవచ్చు కాక, పోరు ఎందుకు బతికుంటే చాలు అనుకో భయకంపితులై భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోవచ్చు కాక, లేదా ఆ విధంగా కాకుండా కోపయించి పౌరుషంతో సింహంలాగా ఎదిరించి పోరాడవచ్చు కాక, వాడిని మాత్రం నేను విడిచిపెట్టను. ఈ వాడి అయిన బల్లెంతో వాడి కంఠాన్ని ఛేదించి వాడి నెత్తురుతో నా తమ్ముడికి తర్పణం పిడుస్తాను. తప్పక విజయంతో తిరిగి వస్తాను. మీకందరికీ మేలు చేస్తాను. ఒక వృక్షమూలాన్ని ఖండించినప్పుడు ఆ వృక్షం కూడి నేలపై రాలిన తర్వాత దాని శాఖలు పత్రాలు అన్నీ కూడా సహజంగానే ఎండిపోతాయి. ఆ ఎండిన కొమ్మల్లాగా విష్ణువుని నేను సంహరించిన తర్వాత అతడే ప్రాణమైనట్టి దేవేంద్ర ప్రముఖులంతా కూడా యుద్ధంలో ఓడిపోయి వాడిపోతారు. విష్ణువు వీళ్ళందరికీ మూలం, ప్రాణం. కాబట్టి విష్ణు సంహారం జరిగిందంటే దేవతలంతా కూడా నశించిపోతారు. ఓ దానవ శ్రేష్ఠులారా, ముందుగా నేను విష్ణు సంహార కార్యంలో నిమగ్నమై ఉండగా మీరందరూ ముందుగా విప్రులు ఉండే ప్రదేశాలు గుంపులుగా పోండి. యజ్ఞాలు, జపతపాలు, వేదాధ్యయనాలు, మౌనవ్రతాలు ఆచరించే వాళ్ళందరినీ వెతికి చంపేసేయండి. విష్ణు అంటే వేరుగా ఎక్కడో లేడు, ఎవడో కాడు. అతడే యజ్ఞం, అతడే వేదం, అతడే వైదిక బ్రాహ్మణ కాండకు కర్మకాండకు ఆదిమూలం. దేవతల సమూహాలకు, ముని సంఘాలకు, పైతృక లోకాలకి, సర్వధర్మాలకు అతడే ఆధారం. ఎక్కడైతే గోవులు విప్రులు సుఖంగా జీవిస్తూ ఉంటారో, ఎక్కడైతే వేద ధర్మాలు, ఆశ్రమ నియమాలు క్రమబద్ధంగా నడుస్తుంటాయో ఆయా చోట్లకు వెళ్ళి వాటిని ధ్వంసం చేయండి. మీ దర్పం శోభించేలాగా సర్వం దగ్ధం చేయండి. ఇలా మరి హిరణ్యకశిపుడు తన రాక్షస సైన్యాలకి ఆదేశాలు ఇవ్వగా ఆ దానం వీరులు తమ నాయకుని ఆజ్ఞలను శిరసా వహించినందున కట్టిక రక్కసి మూకుల తండోపతండాలుగా వచ్చి భూమండలంపై పడ్డాయి. రేపు మనం ఈ ఘట్టాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देव साईनाथ। पांचभौतिक तत्वमुला ने हारतुलिप्तमुरा निर्गुणम